ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ అసెంబ్లీ ఎదుట నాయకులు అరెస్టు, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ పిక్చర్ లో మనకు క్లియర్ గా కనబడుతుంది. అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు తమ మెడ మీద కత్తి పెట్టి పనులు చేయించారు, కానీ వాటి బిల్లులు చెల్లించలేదని వాపోయారు. ఈ సమస్యలపైన తాము ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విన్నవించాం. అయినప్పటికీ ఇంతవరకు ఎవరు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇలాగే కొనసాగితే మా బిల్లులు చెల్లించకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని హెచ్చరించారు. అలాగే పెండింగ్ బిల్లులు రాకపోతే సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని, మిగతా సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికుండా వారి మనోధైర్యం కలిగించేందుకు గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టాం. పెండింగ్ బిల్లులు వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. గత ప్రభుత్వం తమను పట్టించకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందని, అధికారంలో వచ్చిన ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా అసెంబ్లీ ముందు బైఠాయించి ప్రయత్నంలో చేయడంతో పోలీసులు అడ్డుకొని వారిని అక్కడి నుంచి తరలించారు. అసెంబ్లీ ముందు సర్పంచుల నిరసన అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక తెలంగాణలో అత్యంత త్వరలో లోక్సభ ఎన్నికలు ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులకు వివిధ గ్రామ స్థాయిలో పనులు ఉంటాయి కాబట్టి వాటి చేసినప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు రిలీజ్ కావకపోవడంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా వారిని ఆత్మహత్యల దిశగా వెళ్లకుండా కాపాడాలని ప్రభుత్వం ఇలా చేస్తే గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరు కూడా తిరగనీయమని చెప్పేసి ఈ రకంగా అసెంబ్లీ ఎదుట ధర్నా చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరి పోలీసులు చాకచక్యంగా జోక్యం చేసుకొని ఇక నిరసన ఎక్కువ కాకుండా మొత్తానికైతే అరెస్ట్ చేయడం జరిగింది.